ఈ 9 శక్తివంతమైన మంత్రాలను పఠిస్తే సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చు. కష్టాలు, దోషాలు తొలగిపోవచ్చు. ఈ మంత్రాలని పఠిస్తే సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు. ఓం నమః శివాయ. శివునికి అంకితం చేయబడిన ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది. మనస్సుని ప్రశాంతంగా మార్చుకోవచ్చు. కర్మ, అడ్డంకుల్ని తొలగించవచ్చు. గ్రహదోషాలని తొలగించే శక్తి కూడా ఈ మంత్రానికి ఉంది. కాబట్టి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తే కూడా ఎంతో మంచి మార్పు వస్తుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు. సంతోషంగా జీవించొచ్చు. జ్ఞానాన్ని, కాంతిని ప్రేరేపిస్తుంది. జ్యోతిష్య ప్రతికూలతలను అధిగమించడానికి శక్తి వస్తుంది. హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా చదివితే కూడా ఎంతో మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం వలన కష్టాల నుంచి బయటకు రావచ్చు. అంగారక గ్రహం దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా హనుమాన్ చాలీసా పనిచేస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని పఠిస్తే ఎంతో మంచి మార్పు వస్తుంది. ఈ శక్తివంతమైన విష్ణువు మంత్రాన్ని పఠిస్తే రాహు కేతువుల ప్రభావాలను ఆపచ్చు. జీవితాన్ని సమతుల్యం చేస్తుంది. మహామృత్యుంజయ మంత్రం. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే కూడా ఎంతో గొప్ప మార్పు వస్తుంది. భయం, అనారోగ్యం, గ్రహాల బాధల నుంచి బయటపడవచ్చు. ఓం సూర్య నమః. ఓం సూర్య నమః అనే మంత్రాన్ని పఠించడం వలన సానుకూల శక్తి కలుగుతుంది. సూర్యునికి ఇది అంకితం చేయబడింది. ఆత్మవిశ్వాసం, తేజము, స్పష్టతను పెంచుతుంది. సూర్యదోషం ఉన్నవారు ఈ మంత్రాన్ని పఠిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఓం కేతవే నమః. ఓం కేతవే నమః అనే మంత్రాన్ని పఠించడం వలన అద్భుతమైన మార్పుని పొందవచ్చు. కేతువు ప్రభావాలను ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. ఓం రాహవే నమః. రాహువు నుంచి మంచి ఫలితాన్ని పొందడానికి ఈ మంత్రాన్ని పఠించడం మంచిది. ఈ మంత్రాన్ని పఠించడం వలన క్లారిటీ వస్తుంది. అలాగే ఈ మంత్రాన్ని జపిస్తే మంచి సానుకూల శక్తిని పొందవచ్చు. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వావ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.